మనం సముద్రం అనగానే మన కళ్ళ ముందు నీలి అలలు, తీరాలు, చేపలు. కానీ నమ్మలేని విషయం ఏంటంటే భూమి లోపల కూడా ఒక రహస్య సముద్రం ఉండొచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును. మనం ఎప్పుడు అడుగు పెట్టని, సూర్యరశ్మి తాకని, పూర్తిగా భూమి పొరల కింద దాగి ఉన్న ఒక సముద్రం. నిజంగానే మన భూమి లోపల ఒక సముద్రం ఉందా? అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 2014లో ఒక పెద్ద శాస్త్రీయ డిస్కవరీ జరిగింది. డీప్ ఎర్త్‌లో రింగ్వుడైట్ అనే అరుదైన రాయి లోపల నీటి మాలిక్యూల్ అయితే కనుగొన్నారు. ఈ రాయి దాదాపు 660 కిలోమీటర్ల లోతులో అయితే ఉంది. శాస్త్రవేత్తలు లెక్క వేసి చూసేసరికి ఆ లోపల ఉన్న నీటి పరిమాణం మన భూమి మీద ఉన్న అన్ని సముద్రాల కంటే మూడింతలు ఎక్కువగా ఉండొచ్చని చెప్పి తేలింది. ఇది సాధారణ నీరు కాదు. మనం చూసే సముద్రం లాగా ఫ్రీ ఫ్లో అయ్యే లిక్విడ్ కాదు. ఇది రాయి క్రిస్టల్‌లో బంధించబడిన సూపర్ డీప్ వాటర్. కానీ పరిస్థితులు మారితే, భూకంపాలు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగితే ఈ నీరు విడుదలై భూమిపైకి రావచ్చు. అది జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి నీరు పైకి వస్తే కొత్త సముద్రాలు ఏర్పడే అవకాశం ఉంది. లేదా భూభాగం మీద భయంకరమైన వరదలు రావచ్చు. శాస్త్రవేత్తల మాటల్లో ఇది ఒక హిడెన్ ఓషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇది మనం కంటితో చూడలేం. ప్రత్యేకమైన పరికరాలు, సైస్మిక్ వేవ్స్ ద్వారా మాత్రమే దాని ఉనికిని గుర్తించగలరు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ హిడెన్ సముద్రం భూమి మీద జీవనానికి ఒక కారణమై ఉండొచ్చని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే భూమి ప్రారంభ దశలో ఈ లోపల ఉన్న నీరు క్రమంగా పైకి వచ్చి మొదటి సముద్రాలను, సరస్సులను సృష్టించిందేమో అన్నది వారి ఊహ. మన సముద్రాలు అనేది కేవలం పై భాగంలోనే ఉన్నాయనుకుంటాం. కానీ వాస్తవానికి మన పాదాల క్రింద భూమి యొక్క కోర్‌లో కూడా ఒక రహస్య ప్రపంచం ఉంది. అక్కడ ఎప్పటికీ సూర్యకాంతి చేరదు. కానీ అక్కడ ఉండే నీటి పరిమాణం మన ఊహలకి అందదు. ఇప్పుడు మీరే చెప్పండి. ఈ హిడెన్ ఓషన్ ఎప్పుడో ఒకరోజు పైకి వస్తే మన భూమి ఎలా మారుతుందనుకుంటున్నారు? భూమి లోపల ఈ రహస్య సముద్రం భవిష్యత్తులో మనకి జీవనాధారం అవుతుందా? లేక ప్రకృతి మన కోసం దాచుకున్న ఒక చివరి సర్ప్రైజా? అనేది మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.